నమస్కారం. ఈరోజు మనం జీవన్జీ దీప్తి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఆమె ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. తెలంగాణలోని ఒక చిన్న ఊరు నుంచి పారాలింపిక్ పతకం, ఆ తర్వాత అర్జున అవార్డు, ఇదంతా ఎలా సాధ్యమైందో కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. దీనికి మన ఆధారం దీప్తి పట్టువల, పారాలింపిక్స్ కాంస్యం, అర్జున అవార్డు అనే కథనం కదా. అవును, ముఖ్యంగా ఆమె అడ్డంకులను ఎలా దాటిందో తెలుసుకోవాలనేది మన ఉద్దేశ్యం. సరే, మరి మొదలు పెడదాం. దీప్తి బాల్యం ఎలా ఉండేది? అంటే కుటుంబ నేపథ్యం, ఆ, సమాజం ఆమె వైకల్యాన్ని ఎలా చూసింది, ఇలాంటివి. హ్మ్, ఆమెది చాలా నిరాడంబరమైన కుటుంబం. తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు. మామూలుగానే అప్పట్లో అంటే వైకల్యం ఉన్నవాళ్ళని కొంచెం వేరేలా చూసేవాళ్లు. నిజమే, అలాంటి పరిస్థితుల్లో పెరిగారన్నమాట. అవును. అయినా సరే ఆమెలో ఆ పరుగు పెట్టాలనే ఆసక్తి, అది మాత్రం తగ్గలేదు. అది ఆమెకు కేవలం ఒక ఆట కాదు, అంటే ఒక రకమైన స్వేచ్ఛలాంటిదా. ఖచ్చితంగా తనను తాను వ్యక్తం చేసుకునే ఒక మార్గమనమాట. సరైన సౌకర్యాలు లేకపోయినా, ఇంకా ఎన్నో ఇబ్బందులున్నా, ఆహా, ఆమె ప్రాక్టీస్ ఆపలేదు. చాలా కష్టపడ్డారు. తన ప్రతిభ ఏదో ఒకరోజు గుర్తింపు పొందుతుందని నమ్మకముండేదామెకు. ఆ నమ్మకం బలంగా ఉండేది. ప్రపంచ వేదికపై నిలబడగలనని ఆమెకు తెలుసు. ఆ నమ్మకమే అసలు కీలకం కదా. ఆ బలంతోనే కదా ఆమె ప్యారిస్ పారాలింపిక్స్ దాకా వెళ్లగలిగారు. అంటే సెప్టెంబర్ 2024లో. అవును, ప్యారిస్లో మహిళల 400 మీటర్ల T20 విభాగం. ఈ T20 విభాగం అంటే మేధోపరమైన వైకల్యాలున్న అట్లెట్ల కోసం ప్రత్యేకించింది కదా. కరెక్ట్. ఆ విభాగంలో భారతదేశం తరఫున దీప్తి పోటీపడ్డారు. అక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉంది. మరి అంచనాల భారం కూడా ఎక్కువే. ఊహించగలను. ఆ పరుగు ఎలా జరిగింది? ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, కొన్ని నిమిషాల పరుగు వెనుక సంవత్సరాల కష్టముంది. అంటే తెల్లవారుజామున లేచి చేసే ప్రాక్టీసులు. గాయాలు కూడా అయ్యుంటాయి కదా. ఆహా, అయ్యాయి. గాయాలు, వాటినుంచి కోలుకోవడం, ఒక్కోసారి శరీరం సహకరించకపోయినా మానసికంగా దృఢంగా నిలబడటం, ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, ఆమె గెలిచిన కాంస్య పతకం, అది కేవలం ఆమె ఒక్కరి విజయం కాదు. ఎవరైతే తమ కలలు పెద్దవి, అవి నెరవేరవు అని నిరుత్సాహపడతారో వాళ్ళందరి విజయం అది. నిజంగా అద్భుతంగా చెప్పారు. ఆ తర్వాత 2024 చివర్లో అర్జున అవార్డు ప్రకటన. ఇది చాలా పెద్ద గౌరవం. అవును, భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత క్రీడా పురస్కారాల్లో ఒకటి. ఆమె ప్రతిభకు, పట్టుదలకు దక్కిన సరైన గుర్తింపు ఇది. దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే, ఈ అవార్డు కేవలం గుర్తింపు మాత్రమేనా, లేక ఇంకా ఏమైనా ఉందా? అదొక బలమైన సందేశం కూడా. అంటే మీకు ఇష్టం, పట్టుదల, ఒక లక్ష్యం ఉంటే ఎలాంటి అడ్డంకి అయినా, ఎంత పెద్దదైనా సరే దాన్ని దాటచ్చు అని చెప్పే నిదర్శనం. ముఖ్యంగా యువతకు స్ఫూర్తి కదా. ఖచ్చితంగా. దీప్తి కథ ఇప్పుడు తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతోమంది యంగ్ యాథ్లెట్లకు, ముఖ్యంగా అమ్మాయిలకు, వాళ్లు ఎదుర్కొనే సవాళ్లకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రేరణిస్తుంది. ఆమె ప్రయాణం ఒక పాఠంలా మారిందనమాట. మీరు చెప్పింది నిజం. వైకల్యమనేది అసమర్థత కాదని ఆమె జీవిత నిరూపించింది. అవును, నిజమైన ఛాంపియన్లు అంటే గెలిచినప్పుడు మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు, అందరూ సందేహించినప్పుడు కూడా ఎలా నిలబడతారో చూపించేవాళ్లు. సరిగ్గా చెప్పారు. మరి ఈ మొత్తం చర్చ సారాంశమేంటి? జీవన్జీ దీప్తి కేవలం ఒక పారాఫ్లేట్ కాదు. ఆమె ధైర్యానికి, ఆశకు, మానవ సంకల్ప శక్తికి ఒక ప్రతీక. నిజమే. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది కూడా. అంటే మన చుట్టూ ఉన్న పరిమితులు, అవి సమాజం పెట్టినవి కావచ్చు, లేదా మన వ్యక్తిగత సవాళ్లు కావచ్చు, అవి మనల్ని ఆపుతున్నప్పుడు మనలో ఉన్న ఆ పట్టుదలని, ఆ శక్తిని మనం అలా బయటికి తీసుకురాగలం? మంచి ప్రశ్న. అవును. దీప్తి కథ నుంచి మనం నేర్చుకున్న పాఠాలు, మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న పోరాటాల్లో మనకు ఎలా దారి చూపుతాయి? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.